మత్తయి సువార్తలో యేసు క్రీస్తు మెస్సయ్య అని దేవుని వాగ్దానాలను నెరవేర్చినవాడని చూపిస్తుంది. ఆయన రాజుగా, రక్షకుడిగా వచ్చారని మత్తయి వివరంగా చెబుతాడు. పుట్టుక మరియు చిన్ననాటి జీవితం. మత్తయి మొదట యేసు వంశావళిని చెబుతాడు, ఆయన అబ్రహాము మరియు దావీదు వంశానికి చెందినవారని చూపించడానికి. యేసు కన్యక మరియ ద్వారా జన్మించాడు. జ్ఞానులు తూర్పు దేశం నుంచి నక్షత్రం చూసి ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. హేరోదు రాజు నుంచి తప్పించుకోవడానికి యేసు కుటుంబం ఈజిప్టుకు వెళ్ళింది, ఆ తర్వాత నజరేత్లో స్థిరపడింది. ఇవన్నీ పాత నిబంధన ప్రవచనాలు. సేవాకాలం. యేసు బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు ఆయనను తన ప్రియ కుమారుడు అని ప్రకటించాడు. ఆయన బోధ మొదలుపెట్టి ఇలా అన్నాడు, పశ్చాత్తాపపడండి, పరలోక రాజ్యం దగ్గరలో ఉంది. యేసు కొండ మీద ప్రసంగం చేశాడు. అక్కడ ఆయన ప్రేమ, క్షమ, వినయం, ప్రార్థన గురించి బోధించాడు. లార్డు ప్రార్థన కూడా అక్కడే ఇచ్చాడు. ఆయన అద్భుతాలు చేశాడు, రోగులను స్వస్థం చేశాడు, తుఫానులను ఆపాడు, వేల మందికి ఆహారం పెట్టాడు, చెడు పిశాచాలను వెళ్ళగొట్టాడు. ఇవన్నీ ఆయన దేవుని అధికారాన్ని చూపించాయి.